మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దివ్య అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే వచ్చింది. మేము వీడియో పెట్టాము. వాళ్ళు ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి చాలా రోజులు అవుతుంది అనేసి అయితే వెళ్ళారని. వాళ్ళతో పాటు అయితే వాళ్ళ చెల్లెళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ చెల్లెళ్ళని కూడా తీసుకొచ్చారు. వాళ్ళు ఇక బాగా రోజులు అవుతుంది అక్క మేము కూడా వస్తాం అనేసి అన్నాక వాళ్ళనైతే తీసుకొచ్చారు వాళ్ళిద్దరు చెల్లెలని. వాళ్ళు ఇక హాస్టల్కి అయితే వెళ్ళిపోతారట. ఇక స్టార్ట్ అయినాయట స్కూళ్ళు. అందుకోసమే ఇక మేము ఇక అచ్చుడు అవుతుందో లేదో ఇక ఎన్ని సంవత్సరం ఉంటారా, సంవత్సరం కాదు కానీ దసరా వరకు, దసరా సెలవులు ఇచ్చే వరకు అయితే ఇక రాదు కాబట్టి అందుకోసమే ఇక ఒక్కసారి వచ్చిపోతాం అనేసి వాళ్ళైతే వచ్చారు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు. వాళ్ళని కూడా పరిచయం అయితే చేస్తాం ఫ్రెండ్స్. పాప అయితే ఇప్పుడు బయటికి వెళ్ళింది. దివ్య నేను పెసరపప్పు అయితే నానబెట్టాను. వాళ్ళ కోసం ఏమైనా స్పెషల్గా వండాలనేసి అయితే ఇది పెసరపప్పు అయితే నానబెట్టాను. అది ఇక నూరుతుంది దివ్య అయితే. ఇప్పుడు మీకైతే చూపిస్తాను రండి. వాళ్ళ చెల్లెలను కూడా పరిచయం చేస్తాను. ఇదిగోండి దివ్యదైతే నూరడం అయితే అయిపోయింది. ఇక కొద్దిగానే ఉన్నది, అది అయితే ఇక నూరుతుంది. ఇది వెల్లుల్లులు, ఇది జీలకర్రను నూరి పెట్టి గిన్నెలో అయితే వేసి ఉంచింది అలా వేయడానికే పప్పులో. మీకైతే ఇప్పుడు దివ్య వాళ్ళ చెల్లెలను అయితే పరిచయం చేస్తాను రండి. ఇక్కడ బయట కుర్చీ మీద అయితే కూర్చొని ఉన్నారు. ఇదిగోండి వీళ్ళిద్దరు అవును చెల్లెళ్ళు. ఈమె పెద్ద ఆమె అవును, ఈమె చిన్న ఆమె అవును. ఎవరు పెద్ద? ఇదిగో ఈ కుర్చీలో ఇటు సైడ్ కూర్చొని ఉన్నామే చిన్న ఆమె. హాయ్ చెప్పండి. హాయ్. పేరేం పేరు? పూజ అంట. పూజ అట. మీ పేరు? ఐశ్వర్య. పెద్ద ఆమె పేరు ఐశ్వర్య, చిన్న ఆమె పేరు పూజ. ఇద్దరు ముగ్గురుగా ఇల్లు ఎంతమంది అసలు? వీళ్ళైతే ముగ్గురు అక్క చెల్లెళ్ళు, ఒక తమ్ముడు అవును ఫ్రెండ్స్. వీళ్ళిగా చాలా రోజులకైతే వచ్చారు. ఫస్ట్ ఎప్పుడు వచ్చిండ్రు? అయితే ఫస్ట్ ఇక రాలేదు, చాలా రోజులకు వచ్చిండ్రు అన్నావు, ఇప్పుడేమో ఫస్ట్ రాలేదు అంటున్నా. ఇక హాస్టల్కి అయితే వెళ్ళిపోతారు. ఇక అందుకోసమే ఇక చాలా రోజులకు రావడం జరుగుతుంది అనేసి అయితే ఇక వచ్చారు. ఇక మేము కూడా వస్తాం అక్క అనేసి అయితే అన్నారంట. అందుకోసమే ఇక వచ్చారు వీళ్ళైతే. ఉల్లిగడ్డలు కోస్తాను మరి. పకోడీ చేయడానికి ఉల్లిగడ్డలు కోస్తానా? పకోడీ చేస్తారా? పకోడీ గారెలు రెండు. ఇంకా ఏం లేదు. ఎందుకు ఏం లేదు? అన్నం కూర. అగో అన్నం కూర ఉన్నదట. అన్నం కూర వండేది ఉన్నది. మరి ఏం లేదన్నావు. పకోడీయా బజ్జీలా? ఏమో నాకేమో డౌటే కొడుతుంది. మీరు పకోడీ అని బజ్జీలు చేస్తారు. చూద్దాం బజ్జీలు లెక్కలు వస్తాయా లేకుంటే పకోడీ లెక్కలు వస్తాయా. మా తమ్ముడు అయితే స్టార్ట్ చేసిండు తినడం.
ఎట్లా ఉన్నారా టేస్ట్? సూపర్ ఉందా? ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాలే? లేదు చెప్పు మరి ఇప్పుడే, లేకుంటే వేస్తారు. సరిపోయినాయా? అబ్బే మమ్మీ తింటానావు గార్యా? బాయ్ 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 బాయ్.